నమస్తే. నేను మీ తేజ. ఇజ్రాయెల్‌కి అలాగే ఇరాన్‌కి, యూఎస్‌కి జరుగుతున్న ఈ యుద్ధంలోకి నార్త్ కొరియా ఎంట్రీ ఇవ్వబోతుంది. యెస్. ఇజ్రాయెల్ సంగతి మేము చూసుకుంటాం. ఇజ్రాయెల్‌ని మేము అంతం చేస్తాం. మేము ముందుగా కబుర్లు చెప్పి మీరు శాంతి చర్చలకొస్తారని చెప్పేసి ఆ రూట్ ఉండదు. మా రూటే సెపరేటు. మేము ఒక మిస్సైల్‌తో ఇజ్రాయెల్‌ని లేకుండా చేస్తాం. అసల ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ప్రశాంతంగా అక్కడ ప్రజలు ఉండలేకపోతున్నారంటే దానికి కారణం ఇజ్రాయెలే. ఒక రకంగా అమెరికా అయినా గానీ దానికి సపోర్ట్‌గా ఉంటున్న ఇజ్రాయెల్ చాలామంది ప్రాణాల్ని బలి తీసుకుంది. అలాంటి ఇజ్రాయెల్ అసలు ఈ భూమి మీద లేకుంటేనే బావుంటుందంటున్నాడు కొరియన్ లీడర్ కిమ్. సో, కిమ్ మీ అందరికీ బాగా తెలుసు. ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఈ యుద్ధంలోకి అడుగుపెడితే ఖచ్చితంగా చాలా ఘోరాలు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి తల వంచట్లేదు. రష్యా ఎంట్రీ ఇస్తుంది, చైనా ఎంట్రీ ఇస్తుంది. బట్ తను టర్న్ తీసుకోవట్లా. మేము ఇంకో 4 రోజులు యుద్ధం చేస్తాం, 4 వారాల పాటు యుద్ధం చేస్తాం. ఇలా కూడా జరుగుతున్నాయి. అలాగే జరుగుతున్న ఈ యుద్ధంలో యుద్ధ నీతి ఎవరు కూడా పాటించట్లా. ఎంఎస్సి ఆఫీసుల పైన కూడా అటాక్స్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. సో, ఇలానే ఇంకా కొన్ని రోజులు నడిస్తే చాలామంది అమాయకపు ప్రజలు చనిపోతారు. కాబట్టి మేము వస్తున్నాం అంటూ కూడా కిమ్ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది చాలా చర్చనీయాంశంగా మారింది. అతను ఏం చెప్తున్నాడంటే ఒకే ఒక్క మిసైల్ ఇజ్రాయెల్ మీద వేస్తాం. మేము మాటలు చెప్పం, కబుర్లు చెప్పం. న్యూక్లియర్ ఒక్కటి వేసామంటే ఇజ్రాయెల్ పరిస్థితి కథం. తర్వాత అప్పుడు అమెరికా గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే యుద్ధం అంతా కూడా జరుగుతుంది కేవలం అమెరికా వల్లే. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుని అమెరికాపై యుద్ధం చేస్తుందనే భయంతో ఆ ఇరాన్లో అటువంటి డెవలప్మెంట్ కాకుండా ఉండడానికి ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తుంది ఎప్పటి నుంచో కూడా. ఇంతకుముందు 6 నెలల క్రితం జరిగింది కూడా అందుకే యుద్ధం. సో, దానికి తోడు దగ్గరలో ఉన్న ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుని దగ్గరలో ఉన్న ఇంకా బహ్రాన్, యుఏఈ, కువైట్, ఖత్తర్, ఇరాక్ ఇటువంటి ప్రాంతాలని సపోర్ట్‌గా తీసుకుని స్థావరాలు ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ఎయిర్ బేస్‌ల దగ్గర నుంచి ఇరాన్ పైన అటాక్ చేస్తున్నారు. అంటే ఇరాన్ చుట్టూ శత్రువులే ఇరాన్‌కి. సో, ఇరాన్‌కి వేరే మార్గం లేదు. ఒక పక్క యుద్ధం చేస్తూనే ఇంకొక పక్క సహాయం కోరుతుంది ఇరాన్. మిస్టేక్ ఇక్కడ రిపీట్ ఇది కట్ చేయి. ఒక పక్క యుద్ధం చేస్తూ మరొక పక్క సహాయం కోరుతుంది ఇరాన్. అయితే దౌత్యపరమైన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది రష్యా అలాగే చైనా దగ్గర నుంచి. రీసెంట్‌గా చైనా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. దాదాపు శాటిలైట్ సంబంధించిన ఇమేజెస్ అవన్నీ కూడా చైనాకి సంబంధించిన యూజ్ చేసి అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ల పైన కొడుతున్నారు అటాక్స్. ఆ బాలిస్టిక్ మిసైల్స్ తోటి అటాక్ చేస్తున్నారు. సో, ఇంకా కిమ్ సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే కిమ్ ఆలోచనలు అందరి లీడర్స్‌లా ఉండవు. అతను చెప్పాడంటే చేసిపోతాడంతే. శాంతి చర్చలకు రావటం, మాట్లాడడం అవేం ఉండవు. అయితే న్యూక్లియర్ వార్ హెడ్స్ 30 నుంచి 60 వరకు కూడా ఉన్నాయి. దాని గురించి కూడా సరిగ్గా తెలీదు. అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న విషయం ఇది. సో, దీని గురించే కిమ్‌కి భయపడతాయి దేశాలన్నీ కూడా. తర్వాత హైడ్రోజన్ బాంబ్స్ కూడా ఉన్నాయి. 2 వేసాడంటే ఇజ్రాయెల్‌లో చాలు పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. తర్వాత వాళ్ళ దగ్గరున్న చాలా చాలా ప్రమాదకరమైంది ఇది. హువాసాంగ్ 13 దీని రేంజ్ 13,000 కిలోమీటర్లు. అంటే టార్గెట్‌ని 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళి అటాక్ చేసి వస్తుంది. అంటే కొరియా నుంచి అమెరికాకు కూడా వెళ్తుంది. అమెరికా భూభాగం పైకి వెళ్ళి ల్యాండ్ అవుద్ది. అంత రేంజ్ ఉంది దీనికి. కాబట్టి ట్రంప్ కిమ్‌కి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు.
మీకు తెలుసా ఈ విషయం? ఇంకో 4 వారాల పాటు, ఇంకో 4 రోజుల పాటు మీ యుద్ధం చేస్తాం, ఇరాన్‌ని అంతం చేస్తానన్న ట్రంప్ యూ టర్న్ తీసుకున్నాడు. దీనికి కారణం కిమ్. కిమ్ ఎక్కడ హువాసాంగ్ 13 ఒకవేళ ఇరాన్‌కి ఇచ్చాడనుకో వారికి చాలా ఈజీ. ఇరాన్ గనక ఈ హువాసాంగ్‌ని దాడి చేయగలిగిందంటే చరిత్రలో ఇరాన్ నిలిచిపోతుంది. ఇప్పటివరకు కూడా అమెరికాని ఢీకొట్టినంత దేశం ఏది లేదు చరిత్రలో. బలంగా ఢీకొట్టిందే ఏ దేశం కూడా లేదు. ఒకవేళ అదే జరిగితే చరిత్ర ఇరాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. సో కిమ్ సపోర్ట్ ఇరాన్‌కి పూర్తి స్థాయిలో ఉందనైతే మాత్రం కనిపిస్తుంది. సో ఇతను సీరియస్‌గా తీసుకుంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. అలాగే యాక్టివ్ ఫోర్సెస్ 12 లక్షల మంది ఉన్నారు. రిజర్వ్ ఫోర్సెస్ దగ్గరగా 60 లక్షల మంది ఉన్నారు. ఫైటర్ జెట్స్ 400 నుంచి 500 ఉన్నాయి కొరియా దగ్గర. హెలికాప్టర్స్ 300 వరకు కూడా ఉన్నాయి. మిసైల్ టెస్టులు చేస్తూ ఉంటది. ఎప్పుడు ఏం చేస్తదో ఎవరికీ అర్థం కాదు. ఎందుకు చేస్తుందో కూడా అర్థం కాదు. అది అటాక్ చేస్తుందా, టెస్టులు చేస్తుందా అంటే భయపెడతది కంట్రీస్‌ని. బాబు మేము మేము బాగానే ఉన్నాం. కాస్త ఆలోచించండి మా పైన కాలు దువ్వాలనుకుంటే. అసలు అమెరికా లాంటి అగ్రరాజ్యం భయపడుతుందంటే కొరియాకి వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో చూడండి. పుగుక్ సాంగ్ 3 అవి కూడా ఉన్నాయి. సబ్‌మెరైన్స్ ఉన్నాయి. భారీగా అటాక్ చేసే సబ్‌మెరైన్స్ ఉన్నాయి. కొన్ని వేల కిలోమీటర్లు దూసుకెళ్లే మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ కొరియా సపోర్ట్ తీసుకుంటే అమెరికా పని అయిపోయినట్టే ఇంకా. అగ్రరాజ్యం ఆఖరి రాజ్యం అయిపోద్ది. తర్వాత ఆకలి రాజ్యం అయిపోతుంది. ఎన్ని మరణాలు, చిన్న పిల్లలు, అమాయకపు ప్రజలు వీళ్ళ దాడుల వల్ల చాలా మంది చనిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న 73% పీపుల్ ట్రంప్‌ని హేట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఈ వార్ వల్ల. వాళ్ళందరూ కూడా హేట్ చేస్తున్నారు. ఎందుకు ఈ వార్? ఎందుకంటే అమెరికాలో ఉన్న సైనికులు కూడా చనిపోతున్నారు. యుద్ధం వల్ల కలిసొచ్చేది ఏముంది? యుద్ధం వల్ల వాళ్ళకి అంటే ఒక బలం వస్తుందేమో గానీ, ప్రత్యర్థి దేశాలకి ఒక మెసేజ్ అయితే ఇవ్వగలుగుతారు గానీ, ఉపయోగం అయితే ఏం లేదు. కానీ న్యూక్లియర్ వెపన్స్‌ని డెవలప్ చేస్తున్నానని ఒక ఆరోపణలు చేసైతే మాత్రం వాళ్ళపైన అటాక్ చేస్తున్నారు. ఇంకొక ఉగ్రవాద చర్యలు ఎక్కువగా పాల్పడుతుంది. ఇరాన్ నుంచి ఎక్కువగా ఉగ్రవాదులకి వెపన్స్ వెళ్తున్నాయి. న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ చేతికెళ్తే ఈ ప్రపంచం వినాశనం అవుతుంది అనే ఆరోపణలు కూడా వాళ్ళపైన చేసి దాడి చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కొంచెం ఈ యుద్ధం అయితే తగ్గే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు కూడా చాలా సీరియస్‌గా కొనసాగాయి. సో ఎయిర్ బేస్‌ల పైన, ఎంబసీ ఆఫీసుల పైన వాటిపైన కూడా అటాక్‌లు అయితే భారీ స్థాయిలో జరిగాయి. బట్ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ చేతులు ముడుచుకొని వెనక్కి వెళ్ళు. లేదంటే మేము రెడీ. కిమ్ డైరెక్ట్‌గా చెప్పాడు. మేము రెడీ అని చెప్పి. ఒకవేళ హైడ్రోజన్ బాంబ్స్ నేను చెప్తున్న హువాసాంగ్ ఇవన్నీ వదిలితే చాలా ప్రపంచ వినాశనం అవుతుంది. అంటే 2 కూటమిలాగా విడిపోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సపోర్ట్‌గా ఉన్న యూరోప్ ఇవన్నీ కంట్రీస్ ఒకవైపు ఉంటే ఇరాన్, రష్యా, చైనా, కొరియా ఇవన్నీ కూడా ఒకవైపు అయితే అటాక్స్ చేసుకుంటే ప్రపంచం మొత్తం వినాశనమే ఇంకా. జీవరాశులు బ్రతకవు. కోట్లాది మంది ప్రాణాలు విడుస్తారు ప్రజలు. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ట్రంప్ అనే మూర్ఖుడి తల వంచాలంటే ఖచ్చితంగా కిమ్ రావాల్సిందని ఇరాన్ ప్రజలైతే కోరుకుంటున్నారు. సో చూద్దాం. ఇరాన్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. శాంతి చర్చలకు మేము రామంటున్నారు వాళ్ళు. మేము యుద్ధమే చేస్తాం. మేము శాంతి చర్చలకు రామంటున్నారు. ఐఆర్‌జేసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. తమ సుప్రీం లీడర్‌ని చంపేశారని చెప్పి. సో అమెరికా ఇక అంతం కాబోతుందా? కిమ్ ఏం చేయబోతున్నాడు? ఇజ్రాయెల్ అయితే పూర్తి స్థాయిలో చెప్పేశాడు. ఇజ్రాయెల్‌ని నేను అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేశాడు. నాకు ఒక్క మిసైల్ చాలు. ఒక్క మిసైల్, ఒక గంట. ఇట్లనే చెప్పాడు కిమ్. సో చూద్దాం మరి ఏమవుతుందో. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అందించేందుకు మేము ప్రయత్నిస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.